నా పుస్తకం చదివిన తర్వాత చాలా మంది విక్టిమ్స్ నాకు ఫోన్ చేశారు, మేడం నాకు డబ్బులు పోయి నా డబ్బులు ఇప్పిస్తారా, చట్టపరంగా మీరు వెళ్ళి ప్రశ్నించండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత లేకపోతే కోర్ట్స్కి వెళ్ళండి, డబ్బులు వస్తాయి అంటే ఎంతమందికి ఆశ ఉంది డబ్బులు వస్తాయి, మళ్ళీ కోల్పోయిన డబ్బుల గురించి నాకు వందల కాళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇటువంటివి ఇంకోటి ఉంటుంది మేడం, ఇప్పుడు నా బుక్ ఉంది కదా మనీ విటమిన్ బుక్, కాపీస్ ప్రింట్ చేసేసి కలర్ జిరాక్స్ తీసేసి ఏదో రకం ప్రింట్ చేసేసి ఇది ఢిల్లీ నుండి ఆపరేట్ అవుతుంది. సో ఇటువంటిది ఏంటంటే ఇప్పుడు మీషో లాంటి యాప్లో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను అనమాట. మీషో లాంటి యాప్లో ఏవైతే బుక్స్ కొంత సేల్ అవుతున్నాయో ఆ బుక్స్ అని ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు మేమేంటంటే ప్రింటింగ్ ఖర్చులు తర్వాత కొరియర్ ఇవన్నీ అయ్యేసరికి ఒక 350, 250, 350 రూపీస్ కల్లా వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 150, 200 లోపలే ప్రైస్ పెడుతున్నారు. సో జనం దాన్ని కొనుక్కుంటున్నారు. వాళ్ళకేం తెలుసు అదే ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా ప్రింట్ చేస్తారు. వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు ఏం లేదన్నమాట. మొన్న వశిష్ఠ గారు చెప్పారు ఆయన పోకవీస్ బుక్స్ అలానే జరిగినాయి, నాది అలానే జరిగింది. కాకపోతే నేనేంటంటే నేను దాన్ని కొంచెం వేరేలాగా వెళ్ళాను అనమాట. నేను మీషోను అంటే నేను ఒక వీడియో చేసి మీషో మీద చేయడం వల్ల ఏమైందంటే నా వరకు ఆగిపోయింది, నేను సేఫ్ అయ్యాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దాంట్లో నాతో పాటు ఎవరైతే బుక్స్ అమ్ముతున్నారో వాళ్ళని నేను అప్రోచ్ అయ్యానమాట. మన అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం అంటే ఒక్కటి రాలేదు. అదే అంటే విక్టిమ్స్ కూడా బయటికి రావట్లేదు. విక్టిమ్స్ బయటికి రావాలండి, దే షుడ్ స్టాండ్ అప్ అండ్ స్పీక్ అవుట్. ఎందుకంటే అన్యాయం గురించి మాట్లాడుకుంటా ఉంటే కొత్త విక్టిమ్స్ వచ్చే అవకాశం ఉంది కదా. కనీసం నువ్వు మోసపోయావు, కనీసం సాటివాడి కన్నా తోడ్పడు, నువ్వు ఇంకోళ్ళని మోసం చేసే పద్ధతిని ఆపుకో.